రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఒక రోజు పాటు కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. ఆయన్ను ప్రత్యేక భద్రత మధ్య కాకినాడకు తరలించారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టనున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై ఈ కస్టడీకి కాకినాడ ప్రత్యేక మొబైల్ కోర్టు అనుమతిచ్చింది. గత నెల 20న డ్రైవర్ హత్య కేసుకు సంబంధించిన 4 కీలక సాక్షులను ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్లి వారికి డబ్బులిచ్చి ప్రభావితం చేయాలని ప్రయత్నించినట్టు ఆరోపణలున్నాయి. అలాగే వీడియో కాల్ ద్వారా సాక్షులను బెదిరించిన అంశంపై కూడా పోలీసులు విచారణ జరపనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కాకినాడ సర్పవరం పోలీసులు ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి విచ్చేసి ఇక్కడ రిమాండ్లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఇక్కడ అనంతబాబుని ఒకరోజు కస్టడీకి తీసుకోవడం జరిగింది. కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులోని సాక్షులను బెదిరించారనే అభియోగంపై గత కొద్ది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ అనంతబాబు రిమాండ్లో ఉండడం జరిగింది. ఆ రిమాండ్లో ఉండగా కాకినాడ మొబైల్ కోర్టు అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు చేసిన పిటిషన్పై అనుమతి ఇవ్వడం జరిగింది. కోర్టు ఇచ్చిన అనుమతి ప్రకారం కూడా పోలీసులు ఇప్పుడు ప్రత్యేక వాహనంలో అనంతబాబుని ఇక్కడ కాకినాడ తరలించడం జరుగుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఒక్కరోజు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఆ అనంతబాబును తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతున్నది. అయితే సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుని 24 గంటల పాటు విచారించనున్నారు. అది అక్కడ మాస్క్ పెట్టుకుని ముఖానికి ఆయన వెళ్ళటం కూడా జరుగుతున్నది. దీనికి సంబంధించి హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై ఈ కస్టడీకి సంబంధించి కాకినాడ ప్రత్యేక మొబైల్ కోర్టు అనుమతి ఇచ్చడం జరిగింది. కేసు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదు కావడం జరిగింది. అలాగే వీడియో కాల్ ద్వారా కూడా సాక్షులను బెదిరించిన అంశంపై కూడా పోలీసులు విచారణ జరపనున్నారు. అలాగే ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి అనంతబాబును పోలీసులు వాహనంలోని కాకినాడని తరలించడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దగా భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో కాకినాడ తరలించడం జరిగింది. మరో గంట సమయంలోనే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ అనంతబాబును 24 గంటల పాటు అయితే పోలీసులు విచారించనున్నారు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.